క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులారా, మరి ఈరోజు కొన్ని విషయాల గురించి సహోదరులుగా మనం అందరము ఏకభావంతో కలిగి మంచి మనసుతో ఈ మాటలను అంగీకరిద్దాము. యేసుక్రీస్తు భారాన్ని భుజస్కంధాల మీద మోసుకుంటూ సర్వలోకానికి ఆయన సత్యాన్ని చాటుతున్న వారుగా మనమందరము ఉన్నాము. ముఖ్యంగా నా సహోదరులు, నా తోటి జత పని వారు అయినటువంటి వారందరినీ హెచ్చరించటంలో, నన్ను నేను హెచ్చరించుకోవటంలో ఈ వాక్యాలను మనం ఆలోచన చేద్దాము. దేవుడు చాలా మంది విషయాలను గురించి ఆలోచిస్తూ చెప్పినటువంటి మాట, ఈరోజు చాలా మంది బోధకులుగా మనం ఉన్నామే కానీ బోధ చేస్తున్నాం కానీ బోధ చేయటంలో ఆ బోధ వెనకాలన్న ఆంతర్యాన్ని గ్రహించి బాధపడి మన ప్రవర్తనను మార్చుకునే బోధకులు ఎంతమంది ఉన్నారో వారందరూ ఈ విషయాలను బట్టి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇతరులకు బోధించే మనం అందరం కూడా ఆ బోధ మనకు కూడా అని ఆలోచించాలి. అందుకే ప్రియులారా, ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ విషయాన్ని గురించి ఆలోచన చేశాము గనక ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అందుకే పౌలు గారు కూడా తనను తాను హెచ్చరించుకుంటూ అనేకులైనటువంటి తనతో పాటు ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు ఆ విషయాన్ని బట్టి మనం ప్రస్తావిద్దాము. ఒకసారి జాగ్రత్తగా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోగలిగితే కొన్ని విషయాలు మనకేం చెప్తున్నాడు బైబిల్ గ్రంథం అందు రాయబడిన సంగతులను మనం ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు చూడండి. నీవు యూదుడు అని మీరు పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతి ఆశపడుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? తర్వాత అంటున్నాడు, జ్ఞాన సత్య స్వరూపమైన దేవుని ధర్మశాస్త్రమును గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపుచున్నవాడను, చీకట్లో ఉండువారికి వెలుగును, బుద్ధిమంతులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా అంటున్నాడండి. కొంతమంది అనుకుంటున్నారు, చాలా మంది దేవుని వాక్యాన్ని చదువుకొని వాటిని రాసుకొని, ఇదిగో నేను ఎంతమందికి వాక్యం చెప్తున్నాను, నా సంఘంలో ఎంతమంది ఉన్నారు, నా ఎదుట ఎంతమంది ఉన్నారు, నేను పెద్ద బోధకుడును, నేను ఘన బోధకుడును, తర్వాత నాలాంటి బోధ చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఆలోచిస్తున్నాడే కానీ ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథములను నీవు ఆలోచిస్తున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని నువ్వు మెచ్చుకొని ఇతరులకు బోధిస్తున్నామే కానీ ఆ మెచ్చుకునేటువంటి వాక్యాలను నీకు కూడా అని ఆలోచించి నీవు ఎప్పుడైనా బోధ చేసుకున్నావా సహోదరుడా? అందుకే కింద ఒక మాట అంటున్నాడు. ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఎదుటివానికి బోధించి నీవు బోధ చేసుకునవా? దొంగలి వద్దని ప్రకటించు నీవు దొంగలిత్తువా? వ్యభిచరించవద్దని చెప్పుచున్న నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకునుము అని నీవు గుళ్ళల్లో దోచుకుందువా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా అంటున్నాడండి. చూసారా, ధర్మశాస్త్రాన్ని బోధించిన నీవే ఆ ధర్మశాస్త్ర గ్రంథములు రాయబడినటువంటి సంగతులను మీరెదవా నీవు అంటున్నాడు. చాలా మంది ధనాపేక్షకులుగా ఉండకండి అని బోధ చేస్తారు. ఆ ధనాన్ని వీరే ఆశిస్తారు. ఏమండి, విశ్వాసుల కంటే ధన సంపాదన అభివృద్ధిలో సేవకులే ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి ఆలోచన ప్రియమైన వాళ్ళ. కేవలం విశ్వాసులకు చెప్పటమే కాదు, ఆ విశ్వాసులతో పాటు సేవకులైన మనం కూడా దాన్ని పాటించాలి. వ్యభిచరించవద్దని
చెప్పే మనమే ఏమండి వ్యభిచార మోహంలో పడే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. ఉన్నారు, కొంతమంది మంచిగా ఉన్నారు, అందరు కాదండి. కొంతమంది మంచిగా ఉన్నారు. ఏమండి దేవుని నిర్ణయాలను ఏమండి ఎదుటి వాళ్ళకు బోధిస్తున్నాము అంటే మనం కూడా బోధ చేసుకోవాలి. ప్రియులారా, ఏమండి భూమి మీద ధనవంతులు కావాలనని మీ కొరకు మీరు ఆలోచించవద్దని, పరలోకమందు మీకు ధనము సమకూర్చబడి ఉందని చెప్పిన మనమే భూమి మీద ధనాన్ని సంపాదించుకొని వాటిని వడ్డీ వ్యాపారాలు చేస్తూ, ప్రియమైన దేవుని వాళ్ళారా, సేవకులైన వాళ్ళే విశ్వాసులకు మాదిరి చూపించవలసిన వాళ్ళే. ఏమండి అవిశ్వాస జీవితాన్ని మాదిరి చూపిస్తే వాళ్ళ జీవితాలు రేపొద్దున ఏమైపోతాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడగడా ఆ? దేవుడు మిమ్మల్ని న్యాయ విమర్శలోనికి తీసుకొని మీ జీవితాన్ని ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఇతరులకు బోధిస్తున్న మనం కూడా మనకు మనముగా బోధించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. బోధ ఎదుటి వాళ్ళకే కాదు, బోధిస్తున్న మనకు కూడా. అందుకే బోధిస్తున్నావు అంటే చాలా జాగ్రత్త. ఆ బోధ నీకు కూడా వర్తిస్తున్నదన్న సంగతిని కూడా మర్చిపోవద్దు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినికిడిలో భద్రంగా దాచుకొని బోధించు, బోధను పాటించు, బోధ కొరకు ప్రాణం పెట్టు. ఓకేనా? అందరికీ వందనాలండి. వందనాలు.